జగన్మోహన్ రెడ్డి తన పరిపాలనలో అడ్డగోలుగా అన్నీ దోచుకుని లక్షల కోట్లు మింగేసి ఇవాళ ఓడిపోయి యలహంక పారిపోయి ఆ దోపిడీలో భాగంగా ఒక్కొక్కడి మీద కేసులు పడి ఇన్వెస్టిగేషన్ జరిగి జైళ్ళలో మగ్గుతూ ఉంటే ఆ తోడు దొంగల్ని పలకరించడానికి జైళ్ళ చుట్టూ తిరుగుతున్నాడు. ఆ ఓదార్పు సందర్భంగా క్వాజ్ని దొంగతనంగా దోచుకుని మైనింగ్ చేసి వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్న కాకాని గోవర్ధన్ రెడ్డిని పలకరించడానికి, కాకాని గోవర్ధన్ రెడ్డి ఆ క్వాజ్లో దోచుకున్న డబ్బుల్ని ప్యాలెస్ కట్టిన కప్పం గురించి చెప్పకుండా ఉండటం కోసం, బ్రతిమాలడం కోసం వాళ్ళు నెల్లూరు సబ్ జైలుకి వెళ్ళి కాకాని గోవర్ధన్ రెడ్డి చేతులు పట్టుకున్నాడు, ఇంకేమైనా పట్టుకున్నాడు, తన పేరు చెప్పవద్దని తెలియదు కానీ బయటకు వచ్చాడు. రెండో పక్క మహిళలని లేకుండా వరుసకి అక్క అవుతుందన్న జ్ఞానం లేకుండా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని ప్రసన్న కుమార్ రెడ్డి ఎంత నీచ స్థాయి భాష వాడాడో, ఎంత దిగజారుడు మనిషో ప్రజలందరూ చూశారు, చీకొట్టారు, అసహించుకున్నారు. అలాంటి ప్రసన్న కుమార్ రెడ్డిని మందలించాల్సింది పోయి ఆడపిల్లలను అలాగే మాట్లాడతారా, బుద్ధి ఉందా, బుద్ధి లేదా, మనిషివా పశువా అని తిట్టాల్సింది పోయి ఆ ప్రసన్న కుమార్ రెడ్డిని పలకరించడానికి వెళ్ళాడు. ఎక్కడైనా బాధితురాలను పలకరిస్తారు, వెళ్ళి ఓదారుస్తారు, పరామర్శిస్తారు. జగన్ రెడ్డి ఏంటో, ఆ సైకో మనస్తత్వం ఏంటో తిట్టిన ప్రసన్న కుమార్ రెడ్డిని పలకరించి వచ్చాడు. అక్కడ కూడా కొంతమంది తాగుబోతుల్ని పేటీఎం కార్డులు పెట్టుకుని జైలు కొట్టించుకుని ప్రెస్ ముందుకు వచ్చి 10-12 పేజీల నోట్ పట్టుకున్నాడు, పేపర్లు కట్ట మాట్లాడదామని. చూసి కూడా మాట్లాడాడు కదా, మామూలుగానే మైక్ ముందు ఒక్కడ కూర్చుని కూడా మాట్లాడలేడు, దానికి పెద్ద గ్రీన్ మ్యాట్ కావాలి మళ్ళీ. అలాంటిది ఏదో నోటుకు వచ్చినట్టు మాట్లాడాడు. అన్ని అక్రమ కేసులు అంటాడు. 32,000 మంది ప్రాణాలు తీసి ఉసురు పోసుకుని వాళ్ళ రక్తం తాగి సంపాదించిన డబ్బులతో ఆ చీప్ లెక్కర్ తాగించి 150,000 కుటుంబాలను రోడ్డు పాలన చేసిన జగన్మోహన్ రెడ్డి పెట్టేయని అక్రమ కేసులు అంటాడు. ఒక పక్క వాళ్ళు డంప్ చేసిన కోట్ల దొరుకుతూ ఉంది, రెండో పక్క సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు బెయిళ్ల కోసం. ఒక్కడికి బెయిల్ రాలా. సుప్రీంకోర్టులో బెయిల్ రాలేదంటే వాళ్ళు చేసిన ఘోరాలు నేరాలు ఎంత దారుణంగా ఉన్నాయో అక్కడే స్పష్టంగా తెలుస్తూ ఉంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎంత దుర్మార్గుడో ప్రపంచం అంతా తెలుసు. కోట్ల రూపాయల ఎలక్షన్ సమయంలో హైదరాబాద్ నుంచి విజయవాడ తరలిస్తా అంటే పట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. అవన్నీ లిక్కర్ డబ్బులే. అలాంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సొత్తపోసి అంటాడు. ఇక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు క్లాస్మేట్స్ అని, వాళ్ళిద్దరి మధ్యలో అప్పట్లో గొడవలు ఉండేవని, ఆ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బాబు గారి మీద చేయి చేసుకున్నాడని ఆ కోపం మనసులో పెట్టుకుని ఇవాళ పెద్దిరెడ్డి కొడుకు మీద కేసు పెట్టి లోపలేసి సంతోషపడుతున్నాడంటూ వ్యాఖ్యానించాడు. జగన్ రెడ్డికి కాస్తో కూస్తో మోకాళ్ళలోనే మెదడుంది అనుకున్నాం అన్నాళ్ళు. జగన్ రెడ్డికి మోకాళ్ళలో కాదు, అరికాల్లో కూడా మెదడు లేదు. జగన్మోహన్ రెడ్డి చిప్పు ఎప్పుడో దొబ్బింది. అంటే తన వెనకాల ఉన్న పేటీఎం మందనే సంతృప్తిపరచడానికి అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడా? తెలిసి మాట్లాడుతున్నాడా, తెలియక మాట్లాడుతున్నాడా? బుద్ధి జ్ఞానం ఉన్నాడు ఎవడన్నా అలా మాట్లాడతాడా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు గారి కంటే 2 సంవత్సరాలు జూనియర్. బాబు గారు పీజీ పూర్తి చేసుకుని బయటికి వెళ్ళిన తర్వాత పెద్దిరెడ్డి వచ్చి అక్కడ చేరాడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద కక్ష సాధించాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు దాకా ఆగాల్సిన అవసరంలా. ఆయన ఇప్పుడు 4వ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడు. చిల్లరగా వాళ్ళ మీద కక్ష సాధించుకోవాలనుకుంటే ఇన్నాళ్ళగా అవసరంలా. ఆయన తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడే తొక్కి పడేసేవాడు అవతల. అడ్రస్లు ఉండే కాదు, గల్లం తెగిపోయాడు ఒక్కొక్కడు. జగన్ రెడ్డి నీకు మళ్ళీ చంద్రబాబు గారు కక్ష సాధించే మనిషి అయితే మీ అడ్రస్లు ఎప్పుడో గల్లంతయ్యాయి. మీకు మాట్లాడే అవకాశం ఉండేది కాదు. ఎమర్జెన్సీ పాలన నడుస్తోంది అంటున్నావు. అదే పాలన ఉండుంటే నువ్వు అలా రోడ్డు మీదకి వచ్చి మాట్లాడే స్థాయి నీకు ఉండేది కాదు. ఇవాళ అదే చంద్రబాబు గారిని మాచర్ల పలకరింపుకి వెళ్తా అంటే గేట్లకు తాళ్లు కట్టేసి ఆపిచ్చిన చరిత్ర నీది. లోకేష్ యువగళం పాదయాత్ర చేస్తుంటే ఎన్ని ఇబ్బందులు పెట్టావో ప్రజలు ఇంకా మర్చిపోలేదు. దోపిడీ తప్ప పాలన చేతకాక, ప్రజల సంక్షేమం పట్టక, ప్రతిపక్షాలకు విలువ ఇవ్వను నువ్వు ఇవాళ పాలన గురించి, పోలీస్ వ్యవస్థ గురించి, మంచి చెడుల గురించి మాట్లాడుతున్నావు. గతంలో నువ్వు ఒకసారి ఇలాగ మాట్లాడావు పెద్దిరెడ్డి చంద్రబాబు గురించి, మళ్ళీ ఇవాళ అదే మాట్లాడావు. అక్కడే నీది ఎంత నీచ మనస్తత్వం అర్థమైపోతా ఉంది. నువ్వు ఎంత నీచ మనస్కుడువో తెలిసిపోతా ఉంది. లిక్కర్ కేస్ నీ గుమ్మ తట్టబోతుందని తెలిసి నీ కాళ్ళల్లో వణుకు, నీ కళ్ళల్లో బెరుకు, నీ కంటలో అస్పష్టత స్పష్టంగా కనబడతా ఉంది. జగన్మోహన్ రెడ్డి అన్నట్టు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాలేజ్ మేట్, ఆయనతో పాటు చదువుకున్న కట్టా సుబ్రహ్మణ్య నాయుడు, ఆయన ఏం చెప్తారో ఒకసారి విందాం. అప్పుడని ఈ అజ్ఞానులకు బుద్ధి వస్తుందో చూద్దాం. కట్టా సుబ్రహ్మణ్యం గారు నాయుడు మీకు మళ్ళీ దొంగల బ్యాచ్ కాదు, ఉన్నత విద్యావంతుడు, ప్రొఫెసర్. నీకు మళ్ళీ దొంగల ముఠాకి నాయకుడు కాదు. ఆయన చెప్పేది విను. అప్పటికైనా బుద్ధి జ్ఞానం ఉంటే తెలుసుకో, మనసు మార్చుకో. మాట్లాడేటప్పుడు నిజాలు మాట్లాడుతూ నేర్చుకో. నా పేరు ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం నాయుడు.
former Dean and Director, Central University, Pondicherry, member ICSR. నేను ఇంతవరకు ఏ పొలిటికల్ వీడియోస్ చేయలేదు. నా వీడియోస్ అంతా విద్యార్థులకు సంబంధించింది, పరిశోధనకు సంబంధించిన వీడియోలు చేశాను. అనుకోని సందర్భంగా కొన్ని వీడియోలు న్యూస్ పేపర్లో ఐటమ్స్ నేను చదివాను. అది నాకు చాలా బాధాకరంగా అయింది. అందువల్ల ఈ వీడియో చేస్తున్నాను. ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడిని చాలా వరకు క్రిటిసైజ్ చేశాడు. సుబ్రహ్మణ్యం నాయుడు గారు పెద్ద మనిషి, మంచి మనిషి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అన్నాడు. గారు అనిపించుకునే స్థాయి లేదు జగన్మోహన్ రెడ్డికి. పాప ఆయన తెలియక ఉన్నత విద్యావంతుడు కాబట్టి, పెద్ద మనిషి కాబట్టి, డీన్ కాబట్టి, ఎదట వాళ్ళని గౌరవించడం తెలుసు కాబట్టి గారు అన్నాడు. కానీ గారు అనిపించుకునే స్థాయి నీకు లేదు జగన్ రెడ్డి. దాంట్లో ఒక భాగం ఏమంటే పెద్దిరెడ్డి చంద్రబాబు నాయుడు గారిని కొట్టాడు అనేది నేను వీడియోలో చూశాను. తను మాట్లాడడం ఇప్పుడు మీరు చూడండి. ఆయన మాట్లాడిన మాట ఎంతవరకు నిజమో. చంద్రారెడ్డిని ఆయన మీద పడేయాలని చెప్పి విపరీతంగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈయన చిన్నప్పుడు క్లాస్మేట్. అప్పుడప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాలేజీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు కొట్టాడు. ఆ కోపాన్ని ఆయన ఎప్పుడు తట్టుకోలేడు, జీర్ణించుకోలేడు. కోపాన్ని తట్టుకోలేడు, జీర్ణించుకోలేడంట. ఎవరికైనా కోపం ఉంటే అధికారం రాగానే అప్పుడే కక్ష తీర్చుకుంటారు. 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, 30 ఏళ్ళ తర్వాత 20-30 ఏళ్ళుగా సుమారుగా 40 ఏళ్ళు పైన అయింది చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి. ఇవాళ కక్ష తీర్చుకోవటం ఏంటి? ఆ బుద్ధి జ్ఞానం నీకుందా జగన్ రెడ్డి? నువ్వు మనిషి మాట్లాడుతున్నావా? నీ పాపంలో భాగం పంచుకోబట్టి 32,000 కుటుంబాల ఉసురు తీసుకుని వాళ్ళ రక్తం తాగి డబ్బులు శవాల మీద పేలాలు ఏరుకున్నట్టు ఏరుకున్నారు మీరు. దాంట్లో భాగస్వామి కాబట్టి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసి బొక్కలో వేశారు. రేపు ఎల్లుండో నువ్వు కూడా అదే బొక్కలకు వెళ్తావు. అది తెలిసే నువ్వు మతి భ్రమించి మాట్లాడుతున్నావు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటే ఇట్టుకుంటాడు. వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేయాలా, వాడి కుటుంబాన్ని తొక్కాలా, వాళ్ళ కుటుంబాన్ని చెడు చేయాలా అని. పాపం ఆయన అంటే ఆయన ఏ పోర్ట్ఫోలియో ఉన్నా కానీ అంతే. ఆయన మీద పడాల్సింది ఆయన. ఈ మాటలు ఎంతవరకు నిజం అనేది ఒక మిత్రుడుగా నేను మీకు తెలియజేయాల్సింది నా బాధ్యత. దిస్ ఆర్ ది సమ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఈ బిల్డింగ్ లో జరిగేది. గ్రౌండ్ ఫ్లోర్ లో మీరు ఇప్పుడు చూడొచ్చు. డీన్ గారు సుబ్రహ్మణ్యం నాయుడు గారు స్పష్టంగా ఈ వీడియోలో చూపించారు. ఎస్వి యూనివర్సిటీలో వాడు ఉన్న హాస్టల్ గదులు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎక్కడ ఉండేవాడు, బాబు గారు ఎక్కడ ఉండేవాడు, వాళ్ళిద్దరూ ఎప్పుడు చదువుకున్నారు, ఆయన ఎప్పుడు బయటికి వెళ్ళాడు, ఈయన ఎప్పుడు లోపలికి వచ్చాడు, స్పష్టంగా చెప్పారు ఆయన. జగన్మోహన్ రెడ్డికి చిప్పు దొబ్బి అర్థం కాకపోతే, తెలుసుకోలేకపోతే పక్కన ఉన్న సన్నాసులన్నా జగన్మోహన్ రెడ్డి చెప్పండి. మనం ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు చెప్పులతో కొడతారయ్యా, ఎక్కువ మాట్లాడబాకని చెప్పి పక్కన ఉన్న సన్నాసులన్నా హితబోధ చేయండి, లేకపోతే మీ బతులు కూడా బస్ స్టాండ్ అవుతాయి. గ్రౌండ్ ఫ్లోర్ లో ఆంథ్రోపాలజీ, సోషియాలజీ డిపార్ట్మెంట్స్ పక్కనే ఉంటాయి. తర్వాత హోమ్ సైన్స్ డిపార్ట్మెంట్ వస్తుంది. నా క్లాస్ రూము, పెద్దిరెడ్డి క్లాస్ రూము పక్కనే. మేమిద్దరం ఎప్పుడు చూసుకునే వాళ్ళం. మాకిద్దరికే పోటీ ఉండేది. చంద్రబాబు నాయుడు గారు పోటీ, నాకే పోటీ ఆయన. ఇది నిజం. కానీ చంద్రబాబు నాయుడు పైనే ఎందుకు ఇప్పుడు క్రిటిసైజ్ చేస్తున్నారు అనేది ముఖ్యంగా విశదంగా డిస్కస్ చేయాల్సింది. నవ్వు చంద్రబాబు నాయుడు గారి క్లాస్ రూమ్కు, ఆయన రీసెర్చ్ స్కాలర్గా ఉండే ప్లేస్కు మనం పోదాం. చంద్రబాబు నాయుడు గ్రాడ్యుయేషన్ 1972లో అయింది. అంటే చంద్రబాబు నాయుడు రీసెర్చ్ స్కాలర్గా ఉన్నప్పుడు నేను పెద్దిరెడ్డి ఫస్ట్ ఇయర్లో ఉన్నాము. హౌ పెద్దిరెడ్డి బికమ్స్ ఏ క్లబ్? అర్థమైంది కదా. 1972లో బాబు గారు రీసెర్చ్ స్కాలర్గా ఉన్నప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సుబ్రహ్మణ్యం నాయుడు గారు ఫస్ట్ ఇయర్ పీజీలో చేరారు. వీళ్ళు ఎక్కడ, ఆయన ఎక్కడ? అసలు పెద్దిరెడ్డి ఎక్కడ, చంద్రబాబు గారు ఎక్కడ? పెద్దిరెడ్డి స్థాయి ఏంటి, చంద్రబాబు గారి స్థాయి ఏంటి? పెద్దిరెడ్డి లూజు ప్యాంట్లు పైకి లాక్కుంటూ వచ్చినప్పుడు ఆయన ఎమ్మెల్యే అయ్యాడు చంద్రగిరికి. జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాల్సింది అది. నీ మెప్పు కోసం, నీకు చెంచాగిరి చేయడం కోసం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నీకు అబద్ధాలు చెప్పాడేమో. నేను తోపు తోలని చెప్పుంటాడు. కాదు, వాస్తవం ఇది.
పెద్దిరెడ్డి దుర్మార్గుడు. నువ్వు 10 మంది ప్రాణాలు తీస్తే పెద్దిరెడ్డి 50 మంది ప్రాణాలు తీసే నీచ మనస్కుడు. దొంగలు ఏకమై బురద జల్లుతామంటే ఊరుకునే పరిస్థితిలో రాష్ట్రం లేదు. జగన్మోహన్ రెడ్డి ఖబర్దార్. క్లాస్మేట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. ఏం జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మాట్లాడింది సరేనా? సో నేను 2 సంవత్సరాల తనకన్నా చిన్నవాడిని. పెద్దిరెడ్డి has not seen face to face, never in his college life. నేను పెద్దిరెడ్డికే పోటీ ఎక్కువగా ఉండేది, మాకిద్దరికే, చంద్రబాబు నాయుడు కాదు. ఈ విధంగా అనవసరమైన మాటలు మాట్లాడి చంద్రబాబు పరువు తీయడం చాలా శోచనీయకరమైన విషయం. నేను దీన్ని ఖండిస్తున్నాను. ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, యు థింక్ అబౌట్ యువర్ స్టేచర్. దట్ ఈస్ మై రిక్వెస్ట్. డోంట్ స్పీక్ ఆన్. జగన్మోహన్ రెడ్డి ఆయన ఏమంటారు అర్థమైంది కదా. ఆయన ప్రతిపక్షంలో ఉండగా నీలాంటి మూర్ఖులు మాట్లాడిన మాటలకి సమాధానం చెప్పడానికి ఆ వీడియో చేసి బయటకు వదిలారు. కాస్త కూస్తో నువ్వు చదువుకుని జ్ఞానం ఉన్నవాడివైతే అని చెప్పింది అర్థమైతే విను, లేదేదో ట్రాన్స్లేట్ చేయించుకో కనీసం. చంద్రబాబు గారి స్థాయి పెద్దిరెడ్డి కాదు. బాబు గారి ముందు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బచ్చా అని స్పష్టంగా చెప్తున్నాడు ఆయన. అధికారం ఉంటే మందిని ఎగతోలి రాజకీయం చేయటం, ఆక్రమించుకోవటం, కబ్జాలు చేయటం, హత్యలు చేపించడం తప్ప మీకు పాలన చేత కాదు. ప్రజల పట్ల అభిమానం, మమకారం ఉండదు, లేదు. ఆ సంగతి స్పష్టంగా మీరు ఎంత నీచంగా చీప్ లెక్క తయారు చేసి ప్రజల ప్రాణాలు తీశారో ఆ రోజు ప్రజలకు అర్థమైపోయింది. ఆన్ దీస్ ఇష్యూస్. సో ఆఫ్టర్ స్పీకింగ్ యువర్ సెల్ఫ్, దేర్ వర్ సో మెనీ పోస్టింగ్స్ ఇన్ ది యూట్యూబ్ ఛానల్. యూ కెన్ సీ హియర్. They are speaking like anything on Chandrababu Naidu. Never. Chandrababu Naidu is not that kind of person. He is an eminent scholar. He is an eminent economist. He is an eminent administrator. No? This is the greatest. ఆయన మంచి విద్యార్థి, మంచి ఎకనమిస్ట్ కాబట్టే ఇవాళ ప్రపంచ మేధావుల చేత కొనియాడబడుతున్నాడు. శభాష్ చంద్రబాబు అంటారు ప్రపంచం అంతా. నిన్ను నీ జైలు మెట్లు పోలీసులు రా జగన్ అంటున్నారు. నీకు జై కొట్టేవాళ్ళంతా జేబు దొంగలు, నీ దొంగల ముఠ పేటీఎం గాళ్ళు, గంజాయి గాళ్ళు. అదే బాబు గారిని చూడు, బిల్ క్లింటన్ మొదలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలు, ఉన్నత విద్యావంతులు, మేధావులు జై బాబు అంటుంటే నిన్ను జేబు దొంగలు, పిక్ పాకెట్ గాళ్ళు జై జగన్ అంటున్నారు. తేడా తెలుసుకో, ఇంకా భ్రమల్లో బ్రతక్కో. నువ్వు దోషించిన 10 లక్షల 12 లక్షల కోట్ల రూపాయలు ఖజానాకు జమ చేసి వేడుకో, ప్రజలను ప్రాధేయపడు, లేదంటే జీవితాంతం నువ్వు జైలు పోవాలి. జగన్ రెడ్డి పర్సనాలిటీ ఆఫ్ చంద్రబాబు నాయుడు. There is no person of any interference of Mr. Chandrababu Naidu with the other departments. He is a research scholar at that time. In no way that Reddy is associated or he has seen him during that period. There is no person of interactions between each other because I am a close associate, close friend of, lived with him. There is no person of interference or interactions with either Reddy or Chandrababu Naidu. Chandrababu Naidu is a highly elevated person and his status is totally different during that time. And Reddy was a student doing sociology, and Chandrababu Naidu is a scholar, a prestigious person, and the writings which I have seen and the posting of the YouTube channels, that is a totally wrong misconception by the different people. I request not to do such a type of wrong YouTube videos. Chandrababu Naidu Pediredi కొట్టాడు అనే తప్పుడు ప్రచారాన్ని వాపస్ తీసుకోమని జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతున్నాను. During that period, Pediredi was a junior and he never seen Chandrababu Naidu and met Chandrababu Naidu. That is the real fact I am telling. That is why I came here to shoot and tell the facts to the public. అది పరిస్థితి. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ తెలుసుకోవాలనే ఈ వీడియో చేస్తున్నాం. వాస్తవాలు గ్రహించి జగన్మోహన్ రెడ్డి లాంటి మూర్ఖుడికి ఎలా సమాధానం చెప్తారో ప్రజలు నిర్ణయించుకోవాలి. చంద్రబాబు గారికి పెద్దిరెడ్డికి నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉంటుంది. పెద్దిరెడ్డి స్థాయి ఎప్పుడు కిందే. ఏదో ఇవాళ ఆనాడు రాజశేఖర రెడ్డిని ఇవాళ జగన్మోహన్ రెడ్డి అడ్డం పెట్టుకుని
వేల కోట్లు దోచుకున్నాడు కాబట్టి, పంగనామాలు పెడుతున్నాడు కాబట్టి పెద్ద మనిషి అనుకుంటున్నారేమో. దొంగల ముఠాకి నాయకుడు పెద్దిరెడ్డి. ఈ ముఠా నాయకులందరికీ డాన్ జగన్మోహన్ రెడ్డి. ఈ జగన్మోహన్ రెడ్డి దండుపాళెం బ్యాచ్ కి దోచుకోవడం, దాచుకోవడం, ప్రజల రక్తం తాగడం తప్ప మంచి చెడు పట్ల కనీస జ్ఞానం ఉండదు. జ్ఞానహీనులు వీళ్ళు. వీళ్ళకి ఇంకా తెలియదు ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డికి రాజకీయ భిక్ష పెట్టింది కూడా చంద్రబాబు నాయుడు గారే. తెలుసుకోండి, పూర్వం ఏం జరిగింది, గతం ఏంటనే తెలుసుకోండి. 40 సంవత్సరాల నుంచి చూస్తున్నాం రాజకీయాన్ని. ప్రతి కుక్క, ప్రతి గాడిద చంద్రబాబు గారి పేరెత్తి ఆయన పేరు చెప్పి రాజకీయం చేయటం, లబ్ధి పొందే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కొంతమంది నీతో సక్సెస్ గా అయ్యుండొచ్చు, కానీ వాళ్ళ జీవితాల మధ్యలోనే ఆగిపోయాయి. ఆయన సింహంలే 40 ఏళ్ల నుంచి రాజకీయ యవనక మీద నడుస్తూనే ఉన్నాడు. తిరుగులేదు వాళ్ళ ఆయనకి. చాలా కుక్కలు ఆయన వెనకాల పడి బౌమని మధ్యలోనే గాల్లో కలిసిపోయాయి. వాస్తవాలు గ్రహించుకుని హుందా ఆయన రాజకీయాలు చేస్తే మీకు భవిష్యత్తులో మనుగడ ఉంటుంది. లేదంటే మీ సమాధి మీరు కట్టుకున్నట్టే.